ఒకటే కుటుంబం ఇలాగే ఉందాం, సంతోషం చేద్దాం. సంవత్సరానికి ఇంకా రెట్టింపుగా ఎవరైతే ఈ ఊరు ఆడపడుచులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టైం కల్లా మనం ఈ వినాయక చవితికి ఉత్సవాలకి రప్పించుకుని ఈ రేపు 2 రోజులు 3 రోజులు కూడా అమ్మగారి ఇంటికాడ వచ్చి ప్రయత్నం చేద్దాం, అందరం రప్పిద్దాం. ఏదేమన్నా కొన్ని మన ఐక్యత ముందుకెళ్తే ఏదైనా సాధించగలుగుతాం. అలాగే మా కుటుంబం మా కుటుంబం పైన ఉన్న ప్రేమ అనురాధానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాత్రి ఏమన్నానంటే పొరపాటు ఏం కాదు, నేను అనుకోవడం అంటే యువతలో మనం ఎవినెస్ రాలేదన్నాను. నేను ఇంకోలా భావించేది యువత కూడా ఓడి చెప్తున్నాను. మీరు రాత్రి దగ్గరగా 70-80 వేల రూపాయలు పెట్టి ఆర్కెస్ట్రా పెట్టించేది. ఆ డబ్బు ఎవరి డబ్బు కాదు, ప్రజల సొమ్ము అంతా కూడా. కానీ యువత నేను గమనించాను, రాత్రి ఎప్పుడూ వెనకనే ఉంటున్నారు యువత. ఎందుకు ఉండాలి వెనకనే? మీరు ముందుకు వచ్చి మీరు నడిపించే బాధ్యత మీదా లేదా మాది కాదు, మీది. మీరు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పెట్టే పోకరానికి మీరు అందరూ మీకు కావలసిన విధంగా పోకరు చేసుకుంటారా, లేకుంటే వాళ్ళు చేసేది మనం చూస్తూ ఉండాలా? మిమ్మల్ని అలా అడుగుతున్నాను. కనీసం ఎవరైనా చూస్తున్నారు, ఎవరు నచ్చిన పాట ఒకరు వేయించుకుంటారేమని చూశాను. వాళ్ళు చెప్పిందే పాడుకుని పోతుంటే మీరు ఎవరు స్టేజ్ దగ్గరికి వచ్చి మాకు ఇది కావాలని ఆర్కెస్ట్రా కోరలేదు. ఎందుకు కోరలేదు? అందుకే నేను అదే దృష్టిలో పెట్టుకుని యువత అంతా అవేర్నెస్ రావట్లేదు. మన నచ్చినట్టు పోకరు మనం చేయించుకోవాలి అక్కడ. మీకు నచ్చినట్టు, మాకు కాదు, మీకు నచ్చినట్టుగా. కానీ అందులో మీరు అందరూ కూడా వెనకనే ఉన్నారు. ఈరోజు కూడా చాలామంది మనసులో భావాలు ఏమన్నా గుత్తులవారి పాలు, మట్టబత్తి వారి పాలు, అలాగే బొంతు వారి పాలు, అలాగే దొంగవారి పాలు, అలాగే మనందరం కూడా రాయుడు వారి పాలు